బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి తన మాటలతో తన విమర్శలతో ఏ విధంగా కాంగ్రెస్ బీజేపీలను ఇరుకున పెడతాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక్కోసారి ఆయన అత్యుత్సాహం ఆయన్నే ఇరుకున పెడుతుంది. బీజేపీని కాంగ్రెస్ ని ఇరుకున పెట్టే కేటీఆర్ ఒక్కోసారి ఆయన్నే అత్యుత్సాహంతో పలు సందర్భాల్లో ఆయన్నే ఇరుకున కూడా పడ్డారు. తాజాగా కేటీఆర్ గారి అత్యుత్సాహం ఆయన కొంప ముంచిందని చెప్పవచ్చు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కేటీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా వెల్లడించారు. దీనిని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పేర్కొంటూ ఈసీ చర్యలకు ఆదేశించింది. అయితే ఈ అంశంపై ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు సైతం ఈసీ జారీ చేసింది. వివరణ ఇవ్వాలి అని డెడ్ లైన్ సైతం విధించింది. గడువు ముగిసినా కానీ వివరణ ఇవ్వకపోవడంతో ఈసీ చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇలా మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో అత్యుత్సాహానికి పోయి కేటీఆర్ ఇలా ఇరుక్కున పడ్డారు. చూడాలి మరి ఈసీ కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. అయితే ఇదిలా పక్కన పెడితే రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు పోలింగ్ ముగిసినా కానీ పార్టీల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 10 లక్షల కోట్ల నిధులు కేటాయించి వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పాటుపడిందని కిషన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఒక వరంగల్ జిల్లాకు 10 లక్షల కోట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఉత్తుత్తి 20 లక్షల కోట్లు ఉద్దీపన ప్యాకేజీల మాదిరిగానే ఉంటుంది అని ప్రధాని ప్రకటన తప్ప ప్రజలకు ఒక్క పైసా రాలేదని కిషన్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.